హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో ఏంటంటే మనం డామ్ గురించి తెలుసుకుందాం. సో, డామ్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. ఓకేనా? సో, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్రౌజర్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రౌజర్ అనమాట. ఓకేనా? సో, ఈ డామ్ ఏంటిది? ఇవన్నీ ఏంటిదని చెప్తాము. బట్ నేను ఒక్క లైన్ చెప్తాను. అది క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రౌజర్ అనమాట. ఓకే. కూల్. సో, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రౌజర్ అనమాట. సో, ఏంటంటే ఈ బ్రౌజర్ ఏవైతే మనకి ఏపీఐస్ ప్రొవైడ్ చేసిద్దో, ఆ ఏపీఐస్‌లో ఈ డామ్ అనేది ఒకటనమాట. ఓకేనా? బ్రౌజర్ ఏవైతే ఏపీఐస్‌ని ప్రొవైడ్ చేసిద్దో, ఆ ఏపీఐస్‌లో ఇదొక ఏపీఐ అనమాట. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ అనమాట. సో, నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేం చేశానంటే, ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్న ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ అండ్ హెచ్‌టీఎంఎల్ రూట్ ట్యాగ్ అని పెట్టుకున్నాను. హెడ్, బాడీ ట్యాగ్ అండ్ హెడ్ ట్యాగ్‌లో టైటిల్ ట్యాగ్ వచ్చేసి వెబ్ పేజ్, బాడీ ట్యాగ్‌లో 2 సెక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం. సెక్షన్ 1 ఓకేనా? ఇట్లా 2 సెక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం. సో, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్‌లో నాకు 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. అండ్ సెకండ్ సెక్షన్‌లో ఏంటంటే ఇమేజ్ అనే ట్యాగ్ ఉందనమాట. ఓకే. కూల్. నౌ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఓకేనా? ఎప్పుడైతే హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తామో ఓకేనా? సో, ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది మనకి ఏంటంటే హెచ్‌టీఎంఎల్ కోడ్ కాదు. ఏంటంటే ఇట్స్ లాంగ్వేజ్ మార్కప్ లాంగ్వేజ్. మనం ఎప్పుడైతే హెచ్‌టీఎంఎల్‌ను రాస్తామో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద డామ్ ట్రీ. ఓకేనా? డామ్ ట్రీలోకి కన్వర్ట్ అవుతది. సో, డామ్ ట్రీ అంటే ఏమి లేదు. సీ మనం ఏదైతే హెచ్‌టీఎంఎల్ కోడ్ లైక్ సింటాక్స్ రాస్తామో, అది ఏంటంటే ఒక ట్రీ స్ట్రక్చర్‌లోకి కన్వర్ట్ అవుతది. ఓకేనా? ఒక ట్రీ స్ట్రక్చర్‌లోకి కన్వర్ట్ అవుతది. సో, ఫస్ట్ రూట్ నోడ్ ఏంటంటే మనం ఒక ట్రీ అంటే ఏంటిది? ట్రీ యాస్ వి నో దట్ ట్రీ అంటే ఏముంటాయి? రూట్ నోడ్ ఉండిద్ది. దానికి లెట్స్ సే చైల్డ్ నోడ్స్ అండ్ లీవ్స్ ఇట్లా ఉంటాయి కదా! సో, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. హెచ్‌టీఎంఎల్ అనేది రూట్ నోడ్ ఓకేనా? ఈ రూట్ నోడ్‌కి అండ్ చైల్డ్ నోడ్స్ వచ్చేసి హెడ్ అండ్ బాడీ అనేది ఉండిద్ది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏముంది? హెచ్‌టీఎంఎల్ అనేది ఉంది. ఓకే. జస్ట్ ఎ మినిట్ లెట్స్ సే ఓకే. యాహ్! సో, ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ అని ఉంది. ఈ హెచ్‌టీఎంఎల్ లోపల మనం ఏంటి రాసాము? 2 ట్యాగ్స్ క్రియేట్ చేసుకున్నాం. వన్ ఈస్ హెడ్ ట్యాగ్ అండ్ అనదర్ వన్ ఈస్ బాడీ ట్యాగ్. అండ్ ఇక్కడ కూడా అదే అనమాట. వన్ ఈస్ హెడ్ ట్యాగ్ అండ్ అనదర్ వన్ ఈస్ బాడీ ట్యాగ్. అండ్ ఈ హెడ్ ట్యాగ్‌లో ఏం ట్యాగ్స్ ఉన్నాయి? టైటిల్ ట్యాగ్ అండ్ వెబ్ పేజ్ అనేది ఉంది. సో, ఇక్కడ కూడా అంతే. ఈ హెడ్ ట్యాగ్ లోపల ఏముంది మనకి? టైటిల్ ట్యాగ్ ఉంది. ఈ టైటిల్ లోపల ఏ కంటెంట్ ఉంది? ఓకేనా? వెబ్ పేజ్ అనే కంటెంట్ ఉంది. సో, ఈ వెబ్ పేజ్ అనమాట ఇదనమాట. ఓకేనా? అండ్ కమింగ్ టు ద బాడీ సెక్షన్. సో, బాడీ లోపల మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? ఓకేనా? సీ ఇక్కడ ఈ పారాగ్రాఫ్స్ అండ్ ఇమేజ్ అనేది ఒక సెక్షన్ లోపల వ్రాప్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? సో, ఈ బాడీ లోపల ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? 2 ట్యాగ్స్ ఉన్నాయి. సెక్షన్ అండ్ సెక్షన్. సో, ఇది ఒక సెక్షన్ అండ్ ఇదొక సెక్షన్ అనమాట. సో, ఫస్ట్ సెక్షన్ ఏవైతే ఉందో దాని లోపల మనకేమున్నాయి? 2 పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేది ఉన్నాయి. ఈ ట్యాగ్స్ అనేది 2 ఉన్నాయి. అండ్ దాని లోపల కంటెంట్ ఏదైతే ఉందో ఓకేనా? దాని లోపల కంటెంట్ ఏదైతే ఉందో సో, ఫస్ట్ ఈస్ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఓకేనా? జస్ట్ ఎ మినిట్. నేను పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఈ పారాగ్రాఫ్ విత్ మళ్ళీ ఇంకొక యాంకర్ ట్యాగ్ కూడా క్రియేట్ చేసుకున్నా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసుకున్నా. బట్ సారీ ఇక్కడ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. జస్ట్ ఎ మినిట్. లెట్ మీ యాడ్ దట్ ఆల్సో అండ్ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో, ఇక్కడ మనకి ఏంటి యాంకర్ ట్యాగ్ కూడా ఉంది. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌లోనే యాంకర్ ట్యాగ్ ఉంది. అండ్ ఈ యాంకర్ లోపల కంటెంట్ ఏముంది? లింక్ అనే కంటెంట్ ఉంది. ఓకే. లెట్ మీ క్రియేట్ ద ట్రీ స్ట్రక్చర్. జస్ట్ ఎ మినిట్. ఓకే. దెన్ సో, ఇలా ఉందనమాట. ఓకేనా? యాహ్! లెట్ మీ టేక్ ద మార్కర్. ఓకే. కూల్. సో, ఇప్పుడు సెకండ్ ట్యాగ్ వచ్చేసి ఏ సెక్షన్ పారాగ్రాఫ్. ఓకేనా? ఏ సెక్షన్ పారాగ్రాఫ్ అండ్
సెకండ్ సెక్షన్‌లో మనకి ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఇమేజ్ ట్యాగ్ లోపల మనకి ఏదైతే ఎస్ఆర్‌సి అంటే సోర్స్ ఇమేజ్ ఉండిద్దో దాని కంటెంట్ ఇక్కడ ఉండిద్దనమాట. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. డామ్ స్ట్రక్చర్ అంటే ఏమీ లేదు. మనం ఏదైతే హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తామో అది బ్రౌజర్ ఏం చేసిద్దంటే ఒక ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్‌లో క్రియేట్ చేసుకునేదనమాట. ఓకేనా? సో, మనం ఏదైతే హెచ్‌టీఎంఎల్ లైక్ సింటాక్స్ రాస్తామో అది ఏంటంటే ఒక డామ్ స్ట్రక్చర్‌లోకి క్రియేట్ అవుతది. ఎవరు క్రియేట్ చేస్తారంటే బ్రౌజర్ విల్ బి క్రియేటెడ్. వై బ్రౌజర్ క్రియేటింగ్? బికాజ్ ఏదైతే డామ్ ఏపీఐ ఉందో అది బ్రౌజర్ ప్రొవైడ్ చేసిద్ది. ఓకేనా? సో, ఏ ఏపీఎస్‌ని లైక్ బ్రౌజర్ ప్రొవైడ్ చేసిద్దంటే సో, మీరు ఎప్పుడైతే కన్సోల్ డాట్ లాగ్ ఓపెన్ చేస్తారో ఇక్కడ విండో అని టైప్ చేయండి. ఓకేనా? విండో అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ఏవైతే చూపిస్తాయో అవన్నీ విండో అంటే బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే నాకు డాక్యుమెంట్ ఉంది గదా! ఏదైతే ఇక్కడ డాక్యుమెంట్ ఉందో అది డామ్ అనమాట. ఓకేనా? సో, నేను చెప్తున్నాను వినండి. సో, DOM ఈస్ నాట్ ది DOM ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బ్రౌజర్. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. ఓకేనా? బట్ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని వి విల్ మోడిఫై ద DOM అనమాట. ఓకేనా? లెట్ మీ రిపీట్ అగైన్. DOM ఈస్ ద నాట్ పార్ట్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బ్రౌజర్. బట్ బై యూజింగ్ ద జావాస్క్రిప్ట్ వేర్ వి గోయింగ్ టు మానిప్యులేట్ ద DOM అనమాట. అంటే సీ జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఈ కంటెంట్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లాంటి ఏవైతే కంటెంట్స్ ఉంటాయో వాటిని చేంజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ వేర్ వి కెన్ యాడ్ ద న్యూ ట్యాగ్ ఆల్సో. ఓకేనా? సో, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే క్లియర్‌గా అర్థం అవ్వాలి కాబట్టి మీకు. సో, డామ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. డామ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బ్రౌజర్. బట్ ఏంటంటే జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము? జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఏమైనా ఈ డామ్‌లో కంటెంట్‌ని చేంజ్ చేయాలన్నా ఆర్ ఎల్స్ మనం ఏమైనా కంటెంట్‌ని యాడ్ చేయాలనుకున్నా మనం ఏంటంటే జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని ఆ టాస్క్‌నైతే పెర్ఫార్మ్ చేస్తాము. ఓకేనా? సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను డామ్ అంటే ఏంటిదో. సో, నేను నెక్స్ట్ వీడియోస్‌లో నుంచి కంటిన్యూయస్‌గా డామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఈ వీడియో వరకు ఇక్కడ డామ్ ఇంట్రో అనమాట ఇది. జస్ట్ డామ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే. సో, అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.